ఒక్కొక్కసారి మనిషి మనసులో ఎన్నో అనుమానాలు వస్తాయి. అనుమానం ఏమిటంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సంకటం ఏమిటని. కొందరు అంటారు ధర్మ సంకటం అని, మరికొందరు అంటారు ప్రాణ సంకటం అని. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ విభిన్నమైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఒక్కోసారి విచిత్రంగా కూడా ఉంటాయి. నిజానికి సమస్త లోకాలు సమస్యలతో నిండున్నాయి. ఎలా అంటారా? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ధనవంతుడున్నాడు. తనకి ఎదురయ్యే సమస్య ఏమిటి? తన సమస్య దొంగలొచ్చి తన ధనాన్ని దోచుకుంటారని. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక దొంగతనం చెయ్యటం కోసం కన్నం వేస్తున్నాడే అనుకుందాం. అతడు వేసిన ఆ కన్నంలో అతని మెడ పట్టేసింది అనుకోండి. ఆ సమస్య తనని పట్టించేస్తుంది. అవునా కదా? ఒక్కోసారి ఏం జరుగుతుంది అంటే మనం ఒకరి సమస్యని పరిష్కరిస్తే అదే మనకి సమస్యగా మారితే ఇదే అసలు సమస్య. సమస్యలు ఎప్పుడూ సమస్యలని సృష్టిస్తూనే ఉంటాయి. ఇక వాటిని ఎలా పరిష్కరించాలి? ఎలా అంటే అన్నీ దీనిపై ఆధారపడి ఉంటుంది. మనసు. ఈ మనసుని అదుపులో పెట్టుకుంటే అన్ని సర్దుకుంటాయి. ఎవరైనా ధనాసపై అదుపు సాధిస్తే ఆ ధనాన్ని అతడు సమాజ సేవకు ఉపయోగిస్తాడు, శుభకార్యాలకు ఉపయోగిస్తాడు. దాంతో మేలు జరుగుతుంది. కనుక ధనాన్ని కూడబెట్టకుండా ఉన్నట్టయితే దొంగలు పడతారు అన్న ఈ సమస్య తీరిపోతుంది. ఇప్పుడిక ఆ దొంగ విషయానికి వస్తే కనుక ఆ దొంగ తన మనసుపై అదుపు సాధించి దానిని సద్వినియోగం చేస్తే కనుక అప్పుడు ఈ భూమిపై ఎవరు అతన్ని దొంగ అనే సమస్య ఉండదు. జీవితంలో సమస్య ఎంత పెద్దదైనా, ఎంత కష్టమైనదైనా దాని కవచం ఒక్కటే. ఇక ఆ కవచం ఏమిటంటే ఆత్మనిగ్రహం. కనుక మీ మనసుని అదుపులో ఉంచుకోండి. మీరు గనక అది నేర్చుకున్నట్టయితే, మీ మనసును మీరు అదుపులో ఉంచుకుంటే సమస్యలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. చిటికలో వాటిని దూరం చేయగలరు. మనసుని అదుపులో ఉంచుకొని నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.